విద్యార్థులకు యూనివర్సిటీలలో మళ్ళీ ఎన్నికలు రావాలి, దానికోసం జాగృతి ప్రయత్నం చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాడు విద్యార్థుల ఎన్నికలను రద్దు చేసిండ్రు. ఇలా కొత్త లీడర్స్ ఏడికెళ్ళి వస్తారు? जो ऑलरेडी सियासत में है उनके बिटिया या बेटे सियासत में आते, नए लोगों को कैसे बनाने वाले प्लेटफॉर्म जो है वो यूनिवर्सिटीज है. अब यूनिवर्सिटीज में वो प्लेटफॉर्म बंद कर दिए तो जो ऑलरेडी सियासत में है उन्हीं के बच्चे वापस सियासत में आते. नए नए बच्चे जिनको पॉलिटिकल बैकग्राउंड नहीं है उनको अगर पॉलिटिक्स में लाना है तो स्टूडेंट यूनियन इलेक्शंस कंडक्ट होना इस स्टेट में बहुत ही ज़रूरत है. खवातीनों का एम्पावरमेंट के लिए, चाहे वो फाइनेंशियल हो चाहे पॉलिटिकल हो, उनके लिए अलग अलग काम लेना है. उनके लिए एक लीडर नाम से प्रोग्राम तेलंगाना जागृति ने लॉन्च किया है. वी विल ट्रेन अवर विमेन. మా ఆడబిడ్డలకు శిక్షణ ఇస్తాం. ఎందుకంటే రేపు పొద్దున 69 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు. డీలిమిటేషన్ అయితే ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఒక 65 నుంచి 69 మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు. వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో శిక్షణ ఇస్తాం. ఇవాళ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మేము జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటాం. జిల్లాలలో ఉన్నటువంటి సమస్యల్ని చూసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి నాయకులను ఐడెంటిఫై చేసుకుంటాం. వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం. వాళ్ళకి శిక్షణ ఇస్తాం. వాళ్ళని ఎంపవర్ చేస్తాం. రేపు